దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అవసరమైనది ఒక్కటే అనేటువంటి కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు కూడా బైబిల్ చదువుట ద్వారా మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుందాం. ఈ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి మనం ప్రారంభించాం. లేవియాకాండం 13 అధ్యాయములు మనం ముగించుకొని ఉన్నాం. ఈరోజు చదవవలసినటువంటి లేఖన భాగములు ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, గుర్తుంచుకోండి. ఈరోజు 28/1/2025 సంవత్సరం 12వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు లేవియాకాండంలో చదువుకుందాం. ఎందుకంటే ఈరోజు 3 అధ్యాయములు, ఎందుకంటే పెద్ద అధ్యాయములు ఉన్నాయి కాబట్టి 3 అధ్యాయములు మాత్రమే. సో 12వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు. 12వ అధ్యాయంలో ఉన్న క్లుప్త సారాంశము స్త్రీ రక్త శుద్ధి కొరకు సూచనలు. 13వ అధ్యాయము వ్యాధులను గురించి, పొడలను గురించి ఆజ్ఞలు. 14వ అధ్యాయం చర్మ వ్యాధులను గురించి, కుష్టు రోగములను గురించి ఆజ్ఞలు. దేవుని బిడ్డలారా, తప్పకుండా ఈ 3 అధ్యాయములు చదవండి. ఈ రోజుకు మీకు వీలైతే గూగుల్ మీట్లో జాయిన్ కండి. చాలామంది జాయిన్ అవుతున్నారు. 40 కుటుంబాలు జాయిన్ అయ్యాయి. మరి బైబిల్ ఒకేసారి అందరం కూడా కంప్లీట్ చేయబోతూ ఉన్నాం. జీవితంలో ఒక్కసారైనా మనం బైబిల్ కంప్లీట్ చేయాలి. కాబట్టి మీకు వీలైతే మన గూగుల్ మీట్లో జాయిన్ కండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ధన్యవాదములు. గాడ్ బ్లెస్ యూ.